Yes, hi students. Hope you all are fine and doing well. In English grammar, the next topic is adverb. The previous classes we have observed about noun, pronoun, verb, and now we are going to see adverb. See this. ఆ పేరులోనే ఉంది మనకి యాడ్ వెర్బ్ ADVERB వెర్బ్ అంటే మనం ఏమని చెప్పుకున్నాము ద వర్డ్స్ విచ్ డినోట్స్ యాక్షన్స్ పనులను తెలియజేసేది వెర్బ్ సో ఇక్కడ మనం చూడాల్సింది యాడ్ వెర్బ్ యాడ్వర్బ్ యొక్క డెఫినేషన్ చూడండి సి అన్ యాడ్వర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ మోడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ ఏ వెర్బ్ ఫస్ట్ థింగ్ ఈ ఒక్క లైన్ మీరు చెప్పగలిగితే చాలు నన్ను ఎవరైనా సరే మీకు యాడ్వర్బ్ అంటే ఏంటి అని అడిగితే అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి అన్ యాడ్వర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ మోడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ ఏ వెర్బ్ ఒక వెర్బ్ యొక్క మీనింగ్ని మాడిఫై చేయగలుగుతుంది మాడిఫై చేయడం అంటే ఏంటి చేంజ్ చేయడం మాడిఫైయింగ్ ఇన్ ద సెన్స్ చేంజింగ్ సి వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను అండ్ యాడ్వర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ మోడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ ఏ వెర్బ్ ఇక్కడ వరకు చెప్పగలిగితే చాలు సో ఎక్స్టెన్షన్ టు దట్ అక్కడ చూడండి ఆర్ అన్ అడ్జెక్టివ్ అంటే మోడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్ ఆర్ మోడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ ఎనదర్ యాడ్వర్బ్ ఇన్ ఏ పర్టికులర్ సెంటెన్స్ ఇన్ ఏ సెంటెన్స్ సి అర్థమవుతుంది అనుకుంటున్నాను చూడండి అన్న సి అన్ యాడ్వర్బ్ ఏముంది an adverb is a word that modifies the meaning of a verb the meaning of a verb or an adjective or another adverb in a sentence ఒక సెంటెన్స్ లో ఉండే ఇప్పుడు వెనక నుంచి చదువుదాం చూడండి ఒక సెంటెన్స్ లో ఉండే adverb యొక్క మీనింగ్ ని కానీ ఒక adjective యొక్క మీనింగ్ ని కానీ ఒక వెర్బ్ యొక్క మీనింగ్ ని కానీ చేంజ్ చేయగలిగే పదం ఏదైతే ఉంటుందో దాన్ని మనం adverb అని అంటున్నాం అంటే adverb కెన్ చేంజ్ ద meaning of a verb can change the meaning of an adjective can change the meaning of another adverb so that is the power of adverb see now here example Arun will be reaching home tomorrow Arun will be reaching home tomorrow ఈ సెంటెన్స్ లో Arun will be reaching home అంటే సరిపోతుంది కదా అక్కడికి మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోయింది కదా అంటే ఆ సెంటెన్స్ లో అంటే ఇక్కడ వరకు చూడండి Arun will be reaching home దగ్గర మనకి సబ్జెక్ట్ ఉంది వెర్బ్ ఉంది ఆబ్జెక్ట్ ఉంది సో మూడు ఉన్నాయి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ విల్ బి రీచింగ్ హోమ్ అంటే సరిపోతుంది కానీ ఎండింగ్లో మనకి అక్కడ ఏం యాడ్ చేశారు టుమారో ఎప్పుడు రీచ్ అవుతున్నాడో క్లారిటీగా చెప్పారనమాట టుమారో అంటే రేపటికి చేరుకుంటున్నాడు సో ఈ టుమారో అనేది ఏదైతే ఉందో ఇది యాడ్వర్బ్ అంటే ఓకేనా అర్థమవుతుందా నెక్స్ట్ షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కైండ్ షీ ఈజ్ కైండ్ అని చెప్తే సరిపోతుంది కదా షీ ఈజ్ కైండ్ అంటే సరిపోతుంది సో కానీ అక్కడ ఏం చెప్పారు ఎక్స్ట్రీమ్లీ చాలా దయ కలిగిన ఆమె షీఈ్ కైండ్ అంటే దయ కలిగిన ఆమె షీఈ్ ఎక్స్ట్రీమ్లీ కైండ్ అంటే చాలా చాలా దయ కలిగిన ఆమె అర్థమవుతుందన్న ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ అనేది ఏదైతే ఉందో అది యాడ్వర్బ్ ఓకే నెక్స్ట్ ఇక్కడ హీ స్పీక్స్ క్లియర్లీ అంటే సరిపోతుంది కదా ఇది ఒక సెంటెన్స్ చూడండి హీ స్పీక్స్ క్లియర్లీ నేను క్వైట్ తీసి చదువుతున్నాను హీ స్పీక్స్ క్లియర్లీ దగ్గర ఏం చేశారు హీ స్పీక్స్ క్లియర్లీ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ మూడు ఉన్నాయి సో కానీ ఇక్కడ మనకి క్వైట్ క్లియర్లీ అని యాడ్ చేశారు ఈ క్వైట్ అనేది మనకి యాడ్వర్బ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద వర్డ్ టుమారో మోడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ ద వెర్బ్ రీచింగ్ అంతేనా అదే కదా చెప్పుకున్నాం ఆ రీచింగ్ అనే దానికి టుమారో అనే పదం ఏం చేసింది మోడిఫై చేసింది ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ద వర్డ్ ఎక్స్ట్రీమ్లీ మోడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ ద యాడ్జెక్టివ్ కైండ్ అనే యాడ్జెక్టివ్ ని మోడిఫై చేసింది ద నెక్స్ట్ సెంటెన్స్ ఇన్ ద థర్డ్ సెంటెన్స్ ద వర్డ్ క్వైట్ మోడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ ద యాడ్వర్బ్ క్లియర్లీ మీనింగ్ ఆఫ్ ద యాడ్వర్బ్ క్లియర్లీ సో ఆ క్లియర్లీకి ఇది యాడ్ చేసింది మోడిఫై చేసింది ఏంటది క్వైట్ అనేది అంతే ఇది మనం గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ ఏంటి మనకి ఒక యాడ్వర్బ్ అనేది దేన్ని చేంజ్ చేయగలదు ఒక వెర్బ్ యొక్క మీనింగ్ చేంజ్ చేయగలదు అర్థమవుతుందో ఒక యాడ్జెక్టివ్ యొక్క మీనింగ్ చేంజ్ చేయగలదు అలానే ఇనదర్ యాడ్వర్బ్ యొక్క మీనింగ్ కూడా చేంజ్ చేయగలదు ఓకే సో ఇది బాగా గుర్తుంచుకున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను డెఫినేషన్లో కూడా సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ an adverb can modify verb modify an adverb and modifies an adjective okay next types of adverb ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను see types of adverbs can be categorized into various kinds as discussed below
సి యాడ్వర్బ్స్ ఆఫ్ టైం, యాడ్వర్బ్స్ ఆఫ్ టైంకి సంబంధించింది. ఫస్ట్ ఇది చూడండి, ఓకేనా. గ్యాప్ దొరికితే మీరే స్క్రీన్ లాక్ చేసి పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ఓకే, నౌ సి దీస్ adverbs tell us when the action took place. These adverbs tell us when the action took place. When అంటే ఏంటి, ఇప్పుడు టైం డినోట్ చేస్తుంది అనమాట. when the action took place in answers the question when. ఓకే, అర్థమవుతుందా? దీస్ adverbs tell us when the action took place. ఎప్పుడు జరిగింది, ఆ యాక్షన్ ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని ఈ adverb చెప్తుంది అనమాట. సో ఎప్పుడు అది ఎగ్జాంపుల్ చూడండి, ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అట్ ద ఎయిర్పోర్ట్ యాజ్ ఐ విల్ బి అరైవింగ్ ఎర్లీ. నేను తొందరగా చేరుకుంటున్నాను, సో నా కోసం ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేయండి. ఇది ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. సి ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అట్ ద ఎయిర్పోర్ట్ యాజ్ ఐ విల్ బి అరైవింగ్ ఎర్లీ. ఓకే, ఎప్పుడు చేరుకుంటున్నామో చెప్తుంది కదా, ఎర్లీ అంటే తొందరగా చేరుకుంటున్నాను అని. సో ఆ ఎర్లీ అనేది మనకి యాడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది, ఏ ఆఫ్ టైం. షార్ట్ కట్లో ఇలా రాసుకుంటున్నాను. ఓకేనా, యాడ్వర్బ్ ఆఫ్ టైం. నెక్స్ట్, లెట్స్ గో సీ ఏ మూవీ టు నైట్. ఇది కూడా చూడండి, లెట్స్ గో సీ ఏ మూవీ. ఓకే, లెట్స్ గో, వెళ్దాం, మూవీకి వెళ్దాం. ఎప్పుడు, ఎప్పుడు అది మెన్షన్ చేశారు కదా, టు నైట్. అది కూడా టైంనే కదా డినోట్ చేస్తుంది. ఈ రోజు రాత్రికి మూవీకి వెళ్దాం అని చెప్తుంది ఆ సెంటెన్స్. సి లెట్స్ గో సీ ఏ మూవీ టు నైట్. దిస్ ఈజ్ ఆల్సో యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఓకేనా. నెక్స్ట్ వన్, సి నోట్ చేసుకున్నాను, పాస్ చేయండి, నోట్ చేసుకోండి. దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ వన్, సి సో నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం చేస్తుంది, దీస్ యాడ్వర్బ్స్ టెల్ us how often an action takes place. ఒక యాక్షన్ తరచుగా అంటే ఎప్పుడెప్పుడు జరుగుతుంది, రెగ్యులర్గా జరుగుతుందా, రెగ్యులర్గా జరగటం లేదా అనే విషయాన్ని తెలియజేసే వర్డ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వర్డ్స్ని మనం యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. సి ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సెల్డమ్ గాన్ టు ద అమ్యూజ్మెంట్ పార్క్. సో సెల్డమ్ మీన్స్ వెరీ రేర్లీ, వెరీ రేర్లీ. సో ఐ హ్యావ్ సెల్డమ్ గాన్ టు ద అమ్యూజ్మెంట్ పార్క్, ఐ హ్యావ్ వెరీ రేర్లీ గాన్ టు ద అమ్యూజ్మెంట్ పార్క్ అని అంటాం. సో ఇక్కడ ఈ సెల్డమ్ అనేది మనకి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ద నెక్స్ట్ వన్, she often narrates stories of her past. She often narrates stories of her past. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఆఫెన్ అంటే వెరీ రెగ్యులర్లీ, తరచుగా. సో ఇక్కడ కూడా ఏం చేస్తుంది, ఇది తరచుగా అనేది ఫ్రీక్వెన్సీనే కదా తెలియజేస్తుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ టైం, దట్ ఈస్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఆఫెన్ నరేట్ స్టోరీ ఆఫ్ హర్ పాస్ట్. ఫస్ట్ మనం ఏం చేసాం, యాడ్వర్బ్ ఆఫ్ టైం చూసాం, అది ఎప్పుడు జరుగుతుందనే తెలియజేస్తుంది. ఇప్పుడేంటి, ఫ్రీక్వెన్సీ, అసలు తరచుగా జరుగుతుందా లేదా అనే పదాలకు మనం యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాం. నెక్స్ట్ వన్, సి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ద నెక్స్ట్ వన్ ఈస్ యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. సి దీస్ యాడ్వర్బ్స్ టెల్ us where an action takes place. It answers the question where. సో ఇదేం చెప్తుంది, యాడ్వర్బ్ ఏం చెప్తుందన్న, అసలు ఈ యాక్షన్ అనేది, ఈ పని ఎక్కడ జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తుందంట. ఈ యాడ్వర్బ్ ఏం చేస్తుంది, అసలు ఆ పని ఎక్కడ జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తుంది. దానికి మనం క్వశ్చన్లో వేర్ అనేది యూజ్ చేస్తాం. సో వేర్ అనే ఎక్కడైతే క్వశ్చన్ వస్తుందో దానికి ఉండే ఆన్సర్లో ఈ యాడ్వర్బ్ ఉంటుంది. గుర్తుంచుకోండి, వేర్ అనే మనం యూజ్ చేసే క్వశ్చన్లో దానికి మనం సమాధానం చెప్తాం కదా, సో ఆ సమాధానం చెప్పిన ఆన్సర్లో ఈ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది, ఏ ఆఫ్ పి. సి ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. వేర్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మీ? సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సి వేర్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మీ. సో దానికి ఆన్సర్ ఏంటి, ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. ఈ అవుట్ సైడ్ అనేది ఏమవుతుందన్నా, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఓకే, ఎస్. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద డిఫ్యూజర్ ఈజ్ నోవేర్ టు బి ఫౌండ్. సి హియర్, నోవేర్ అంటే ఎక్కడా లేడు. క్వశ్చన్ ఏంటి, దీనికి క్వశ్చన్ ఏమని వస్తుంది, వేర్ ఈజ్ ద డిఫ్యూజర్, వేర్ ఈజ్ ద డిఫ్యూజర్. దానికి ఆన్సర్ ఏమొస్తుంది, ద డిఫ్యూజర్ ఈజ్ నోవేర్ టు బి ఫౌండ్. అసలు ఎక్కడా లేడు, ఎక్కడ వెతికినా లేడు, ఎక్కడా లేడు అనే విషయం కూడా చెప్తున్నాం కదా, ఈ ప్లేస్ లో ఎక్కడ లేడు అనేది కదా మనం తెలియజేస్తున్నాం. సో దట్ యాడ్వర్బ్ ఈజ్ ఆల్సో రిలేటింగ్ టు ద ప్లేస్. సో దట్స్ వై దిస్ నోవేర్ ఆల్సో కమ్స్ అండర్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఓకే, pause it and note down. Please pause it and note down. Yes. The next one,
adverb of manner. Adverbs of manner. See, these adverbs tell us how or the manner in which an action takes place. It answers the question how. అర్థమైందా డెఫినేషన్? చూడండి అన్న, దీస్ అడ్వర్బ్స్ టెల్ us how ఆర్ ద మేనర్ ఇన్ విచ్ అన్ యాక్షన్ టేక్స్ ప్లేస్. ఏ మేనర్ లో అయితే ఆ పని జరుగుతుందో దాన్ని తెలియజేస్తుంది. ఇట్ ఆన్సర్స్ ద క్వశ్చన్ హౌ. హౌ అనే క్వశ్చన్ ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో ఆ క్వశ్చన్ కి మనం చెప్పే ఆన్సర్ ఉంటుంది కదా, సో ఆ ఆన్సర్ లో మనకి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఉంటుంది. యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. సో ఎగ్జాంపుల్ చూడండి, ద లాయర్ హ్యాస్ టు హ్యాండిల్ ద కేస్ కేర్ఫుల్లీ. The lawyer has to handle the case carefully. So, how should the lawyer handle the case? The question is, see the question, how should the lawyer handle the case? How అనేది యూజ్ చేశాను. దానికి మనం ఆన్సర్ ఏమని చెప్తాము? The lawyer has to handle the case carefully. ఓకే, సో ఈ కేర్ఫుల్లీ అనేది మనకి ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ఆ యాడ్వర్బ్ కూడా మనకి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. సి, the child went away happily after buying the chocolate. Okay, చూడండి, the child went away happily after buying the chocolate. How was the child went after buying the chocolate? So this is the question. ఆ చైల్డ్ ఎలా వెళ్ళారంటే హ్యాపీగా వెళ్ళారు. సో that is the child went away happily. Here happily is the adverb of manner. ఓకేనా? adverb of manner after buying the chocolate. Okay, pause it and note down please. Pause చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, say adverb of degree. That is adverbs of degree. Say here, they are used to indicate the intensity or degree of a verb, an adverb or an adjective. Wow. So what a definition. See, they are used to indicate the intensity or degree of a verb. ఒక verb యొక్క intensity గాని, ఒక adverb యొక్క intensity గాని, ఒక adjective యొక్క intensity గాని తెలియజేసే adverb ఏదైతే ఉంటుందో దాన్ని మనం adverbs of degree అని అంటాం. See here, the boy is too young to be experiencing these tragic events. ఇక్కడ ఏం లేదు, ఇవన్నీ జస్ట్ అంత నార్మల్ గా ఉంది. చూడండి, ఒక్క టూ అనే వర్డ్ ఏదైతే ఉందో, TOO, TOO, టూ అంటే చాలా. సి, ద బాయ్ ఈజ్ వెరీ యంగ్. 2 యంగ్ అంటే ఏంటి? వెరీ యంగ్. సో ద బాయ్ ఈజ్ వెరీ యంగ్ టు బి ఎక్స్పీరియన్సింగ్ దీస్ ట్రాజిక్ ఈవెంట్స్ ఆర్ ఇన్సిడెంట్స్. సి, ద బాయ్ ఈజ్ టూ యంగ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ టూ యంగ్ అని వచ్చింది కదా, ఈ టూ అనేది ఏదైతే ఉంటుందో ఇది మనకి యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ కింద వస్తుంది. ఎందుకంటే ఇది ఒక వర్బ్ యొక్క ఇంటెన్సిటీని తెలియజేస్తుంది, అంటే చాలా అని. ఓకేనా? నెక్స్ట్ వన్, ద అట్మాస్ఫియర్ ఆఫ్ దిస్ కేఫ్ ఈజ్ రాదర్ హోమీ. ద అట్మాస్ఫియర్ ఆఫ్ దిస్ కేఫ్ ఈజ్ రాదర్ హోమీ. ఇక్కడ రాదర్ అనేది ఏదైతే ఉందో ఈ రాదర్ అనేది మనకి యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఓకేనా? సి, ఎందుకు ఏం జరిగింది ఇక్కడ? రాదర్ అనేది మనకి ఒక ఇంటెన్సిటీని క్రియేట్ చేసింది, అంటే ఇల్లు కన్నా బాగుంది అని. ఓకే, నెక్స్ట్ వన్, ప్లీజ్ నోట్ డౌన్. Adverb of reason. See this, adverbs of reason. These adverbs answer the question why an action took place. These adverbs answer the question why an action took place. అసలు యాక్షన్ ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి ఉంటుంది ఇది, అంతే కదా? రీజన్ చెప్పమని వై అనే క్వశ్చన్ కి మనం చెప్పే ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఆన్సర్ లో ఉంటుంది. ఓకే, సి, ద మెట్రో వాజ్ లేట్, hence he could not reach the venue on time. మెట్రో లేట్ అవ్వడం వల్ల వెన్యూకి త్వరగా చేరుకోలేకపోయాడు. ఇక్కడ ఆన్సర్ ఏంటి? వై ఆర్ యూ లేట్. వై ఆర్ యూ లేట్. మీ క్లాస్లో టీచర్ అడుగుతారు వై ఆర్ యూ లేట్ అని, ఎప్పుడైనా మీరు స్కూల్కి లేట్గా వెళ్తాయి. సో అప్పుడు ఏం చెప్తారు? రకరకాల స్టోరీస్ చెప్తారు. యూ విల్ బి సేయింగ్ నెంబర్ ఆఫ్ రీజన్స్, రైట్? ఇన్ దట్ రీజన్ యూ విల్ ఫైండ్ దిస్ adverb of reason. See here, the metro was late, hence he could not reach the venue on time. ఇక్కడ hence అనేది మనకి adverb of reason అవుతుంది. Adverb of reason. The next one, they have been
toiling in the field since morning and are consequently hungry and exhausted. సో ఇక్కడ ఈ కాన్సిక్వెంట్లీ అనేది మనకి యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ అవుతుంది. ఓకేనా, అది ఒక కారణాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. కారణం చెప్పడానికి మనం యూజ్ చేసే వర్డ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ యాడ్వర్బ్ ఆఫ్ రీజన్. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, very interesting one. This is interrogative adverbs. Interrogative adverbs. See here, the words that are used to ask questions are interrogative adverbs. Questions అడగడానికి యూజ్ చేసే వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అవుతాయి. అవి ఏంటి, ముందుగానే మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు క్లాసెస్లో కూడా, WH క్వశ్చన్స్ అని. WH క్వశ్చన్స్ అంటే when, where, what, whom, how. So these kind of questions are called WH questions. See here, where can I find this bookstore? Where can I find this bookstore? That is a place, right? Place కోసమే కదా అడుగుతున్నాము. When will she be here? This is also time. How did you manage to finish the work on time? That comes under manner. Okay, how much did you spend on these sneakers? This is degree. How much? ఎంత అర్థమవుతుందా? ఇంటెన్సిటీ తెలుసుకోవాలనుకుంటున్నారు దాని యొక్క రేట్ ఎంత అనేది. సో దట్ ఈస్ ఇంటెన్సిటీ, రైట్? నెక్స్ట్ వన్, వై డూ యూ లుక్ టైర్డ్? రీజన్, ఎందుకు నీరసంగా కనిపిస్తున్నావు? దానికి మనం చెప్పే ఆన్సర్లో కూడా యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ ఉంటుంది. ఇక్కడ ఏంటిది, ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్. ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ WH క్వశ్చన్స్, రిమెంబర్. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ ఈజ్ relative adverbs. Please copy down relative adverbs. This is the last one. Don't worry, ఇంకెంతకన్నా ఎక్కువ మోడల్స్ చెప్పను, కంగారు పడద్దు. ఓకేనా? See, relative adverbs. These adverbs are used to join two sentences or two clauses. Relative adverbs indicate the words before them in the process of joining. See here, relative adverbs ఏం చేస్తున్నారన్నా, relative adverbs are used to join two sentences or two clauses. That is nothing but two words. రెండు words ని కానీ రెండు sentences కానీ జాయిన్ చేయడానికి యూజ్ చేసే adverbs ఏవైతే ఉంటాయో వాటిల్ని మనం relative adverbs అని అంటాం. See, indicates the words before them in the process of joining. Relative adverbs indicates the words before them in the process of joining. ఇది మీరు చెప్పగలగాలి. Next, see the example. That is the reason why I left that place. That is the reason why I left that place. సో ఇక్కడ ఈ వై అనేది ఉంది కదా, సో ఇది మనకి ఏమవుతుంది, రిలేటివ్ యాడ్వర్బ్ అవుతుంది. రిలేటివ్ యాడ్వర్బ్. సో ఎందుకు, ఏం చేస్తుంది ఇక్కడ, ఈ వై వల్లనే కదా మనం ఈ సెంటెన్స్ ని ఆ సెంటెన్స్ కి జాయిన్ చేయగలిగాం. అర్థమవుతుందా? లేదంటే రెండు వేరు వేరు సెంటెన్స్ అయిపోతాయి. నెక్స్ట్ వన్, షీ హ్యాస్ నో ఐడియా అబౌట్ ద టైమ్ when he boarded the flight. She has no idea about the time when he boarded the flight. ఆ ఫ్లైట్ ఎప్పుడు బోర్డ్ అయ్యాడో ఈమెకి ఐడియా లేదు. సో ఇలాంటి ఒక రెండు వేరే వేరే సిచ్యువేషన్ ని మనం వెన్ అనే ఒక వర్డ్ తో జాయిన్ చేసాం. సో ఈ వెన్ ఏమవుతుంది, మనకి రిలేటివ్ యాడ్వర్బ్ అవుతుంది. క్లియర్? సో ఇప్పటి వరకు కూడా మనం ఎన్ని యాడ్వర్బ్స్ చూసాం నోట్ చేసుకోండి. ప్లీజ్ పాజ్ ఇట్ అండ్ నోట్ డౌన్. పాజ్ చేసి నోట్ చేసుకున్నాను. సో ఇప్పటి వరకు మనం చూసిన టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఏంటన్నా చూడండి. రిలేటివ్ యాడ్వర్బ్స్, ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్, యాడ్వర్బ్స్ ఆఫ్ రీజన్, యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ, యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. దట్స్ ఇట్, అంతే, ఎక్కువేం కాదు. అండ్ ద డెఫినేషన్ ఆఫ్ యాడ్వర్బ్, అబౌట్ దట్ యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్. ఓకే, సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి. ఫ్రీ టైంలో డెఫినేషన్ ని అర్థం చేసుకోండి, అంతే. బట్టి పట్టద్దు, ఎగ్జాంపుల్స్ ని బట్టి పట్టద్దు. నో స్పూన్ ఫీడింగ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెఫినేషన్, దట్స్ ఇట్. సో ఇవి ఏవి కూడా, ఈ థియరీ పార్ట్ ఏది కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగారు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేవేంటి, క్వశ్చన్స్. దీన్ని బేస్ చేసుకొని, ఈ థియరీ పార్ట్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దోస్ క్వశ్చన్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.